ఆచి చికెన్ మసాలా. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కోనేరు నిర్మాణంలో అవకతవకల ఆరోపణలు పొలిటికల్ ఫైట్ కు దారితీశాయి. ఈ వ్యవహారంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై కదిరి టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంపై విష్ణువర్ధన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడితే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కదిరిలో అరాచకాలను ప్రశ్నిస్తే తన్ను వైసీపీ ఏజెంట్ గా చిత్రీకరిస్తున్నారని అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. సత్యసాయి జిల్లా కదిరిలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మధ్య వివాదం ముదురుతోంది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సమయంలో కూడా ఇద్దరి మధ్య వాగ్వాదాలు, వివాదాలు జరిగాయి. నరసింహస్వామి ఆలయ కోనేరు నిర్మాణంలో 6 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అంశంలో కొద్ది రోజుల క్రితం బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వంపై విష్ణువర్ధన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ స్థానిక టీడీపీ నేతలు కదిరి పిఎస్ లో విష్ణువర్ధన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. వైసీపీ ఏజెంట్ గా విష్ణువర్ధన్ రెడ్డి పనిచేస్తున్నాడని, జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై నోరు మెదపని విష్ణువర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేతలు. బీజేపీ హైకమాండ్ స్పందించి విష్ణువర్ధన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కదిరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్ డిమాండ్ చేశారు. 2024 వరకు గత వైసీపీ ప్రభుత్వమే కదయా ఉండేది. అప్పుడు ఎందుకు నువ్వు కోనేరులో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించలేకపోయావు? ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్సీపీతో కలిసి ప్రయాణిస్తున్నావు కాబట్టి వాళ్ళకి ప్రశ్నించలేకపోయావు. ఇలాంటి వారికి బీజేపీ ముసుగులో ఉండి బీజేపీ వెండిపోటు పొడిచేలాగా వివరిస్తున్నారు. ఇతనిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ వారిని కోరుకుంటున్నాను. టీడీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి తను ప్రజా సమస్యలపై మాట్లాడితే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కదిరిలో అరాచకాల్ని ప్రశ్నిస్తే తనను వైసీపీ ఏజెంట్ గా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామని కొందరు ఫోన్లో బెదిరిస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన విష్ణువర్ధన్ రెడ్డి తనకు రక్షణ కల్పించాలని కోరారు. తనపై ఎవరు ఫిర్యాదు చేశారో తెలియదన్న విష్ణువర్ధన్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందన్న మాట వాస్తవమన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తే సరే, లేదంటే ఈ అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఎవరు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో నాకైతే తెలియదు. వాళ్ళకి ఇబ్బంది ఏం కలిగిందో నాకు తెలియదు. నాన్నైతే హత్యాయత్నం చేస్తామనేటువంటి ఒక ఫోన్ కాల్ ఎవరు చేశారో నాకు తెలియదు. ఆ డేటాను పోలీసులకు ఇచ్చాను. ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ కదిరి పోలీసులు సిఐ కానీ డిఎస్పీ కానీ చర్యలు తీసుకోలేదనుకోండి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. టీడీపీ ఎమ్మెల్యే కందికుంట అనుచరులు విష్ణువర్ధన్ రెడ్డి పరస్పర ఫిర్యాదులతో కదిరిలో వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం కొత్త మలుపు తీసుకుంది. మరి ఫిర్యాదులపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.